Praise the Lord Jesus. Welcome to Child Rearing Special Program. సరైన రీతిలో పెంపకం ఉండాలి అంటే ఏం చేయాలి అనేటువంటి ఈ సబ్జెక్ట్కి స్వాగతం, సుస్వాగతం. ఓకే, ఈరోజు రైట్ వే ఆఫ్ పేరెంటింగ్ అన్న దాని గురించి మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. మిమ్మల్ని అందరినీ నేను అప్రిషియేట్ చేస్తున్నాను, ఎందుకంటే మీరు చైల్డ్ రేరింగ్ని సీరియస్గా తీసుకున్నారు, మీ పిల్లల పెంపకాన్ని సీరియస్గా తీసుకున్నారు కాబట్టే ఈ క్లాస్కి మీరు అటెండ్ అయ్యారు. దట్ మీన్స్ యూ లవ్ యువర్ చిల్డ్రన్. మీ పిల్లలు మీరు ప్రేమిస్తున్నారు. యు ఆర్ గుడ్ పేరెంట్స్, మీరు మంచి తల్లిదండ్రులు. అలాగే కొంతమంది వివాహం కాని వారు కూడా జాయిన్ అయ్యారు. ఎందుకు అంటే మీరు కూడా పిల్లల్ని ప్రేమిస్తున్నారు. ఎందుకంటే రేపొద్దున దేవుడు కరుణించి మీకు వివాహం అయిన తర్వాత సంతానం ఇచ్చినట్లయితే ఆ సంతానాన్ని ఎలా పెంచాలని పెళ్లి కాకముందు నుంచే నేర్చుకోవడం చాలా మంచిది. కొంతమంది రీసెంట్గా పెళ్ళైన వారు ఉన్నారు, మీకు ఇంకా పిల్లలు లేరు, అయినా కూడా మీరు జాయిన్ అయ్యారు. అది కూడా చాలా మంచిది. ఎందుకంటే రేపొద్దున్న దేవుని మహాకృపను బట్టి మీకు సంతానం కలిగినప్పుడు వాళ్ళని ఎలా పెంచాలి అని ముందుగానే ఇప్పటి నుంచే నేర్చుకోవడం మీకు ఆశీర్వాదకరం. అయ్యో, ఈ విషయాలు నాకు తెలియదే, నా పిల్లల్ని సరిగ్గా పెంచలేకపోయాని అని బాధపడటం కంటే ముందుగానే పిల్లల్ని ఎలా పెంచాలి, దాని గురించి బైబిల్ ఏం చెప్తుంది అనే విషయాలు మనం నేర్చుకున్నాం అనుకోండి, చక్కగా మన పిల్లల్ని మనము పెంచగలుగుతాం. దట్ ఈస్ ఎ గ్రేట్ బ్లెస్సింగ్. చాలామంది రిగ్రెట్ అవుతూ ఉంటారు, ఎందుకంటే అయ్యో ఈ విషయాలు మాకు ముందే తెలిస్తే ఎంత బాగుండేదండి, పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అయిపోయారు, వాళ్ళు చిన్నప్పుడే ఈ విషయాలు మాకు తెలుసుంటే మా పిల్లల్ని అద్భుతంగా పెంచుకునేవారం అని రిగ్రెట్ అయ్యేవారు కూడా ఉంటారు. బట్ ఏదేమైనప్పటికీ ఇప్పటికీ మించిపోయిందే లేదు, నేర్చుకోవడం మంచిది. సరే, ఈరోజు రైట్ వే ఆఫ్ పేరెంటింగ్ అన్న అంశాన్ని మనం చూద్దాం. ఇట్ టేక్స్ టూ టు ప్రొడ్యూస్ ఏ వెల్ బ్రెడ్ చైల్డ్. ఒక బిడ్డని సక్రమంగా పెంచాలి, సరైన రీతిలో పెంచాలంటే ఇద్దరు అవసరం. ఎవరా ఇద్దరు? చిల్డ్రన్ ఆర్ బోర్న్ టు పేరెంట్స్. పిల్లలు తల్లిదండ్రులు పుడతారు కాబట్టి ఆ తల్లిదండ్రులు ఇద్దరు అవసరం. ఏ మ్యాన్ అండ్ ఉమెన్, ఇట్ టేక్స్ బోత్ పేరెంట్స్ టు ప్రాపర్లీ రేర్ ఎ చైల్డ్. ఒక బిడ్డ పుట్టడానికి ఒక పురుషుడు ఒక స్త్రీ ఎలాగ అవసరమో అలాగే ఆ బిడ్డని పెంచడానికి కూడా ఆ స్త్రీ పురుషుడైన తల్లిదండ్రులు అవసరం. అప్పుడు మాత్రమే ఆ బిడ్డ ప్రాపర్గా ఎదుగుతాడు. ఇట్ ఈస్ నాట్ ది ఎక్స్క్లూజివ్ డ్యూటీ ఆఫ్ ది హస్బెండ్ ఆర్ ది వైఫ్ ఆర్ ది ఫాదర్ ఆర్ ది మదర్ టు బ్రింగ్ అప్ ద చైల్డ్. ఇది కేవలం ఏ తండ్రి ఒక్క బాధ్యత మాత్రమే కాదు, ఇది కేవలం తల్లి బాధ్యత మాత్రమే కాదు, ఇది కేవలం భర్త బాధ్యత మాత్రమే కాదు, ఇది కేవలం భార్య బాధ్యత మాత్రమే కాదు. మరేంటి? వాళ్ళిద్దరూ కలిసి చేయాల్సింది పిల్లల పెంపకం. పిల్లల పెంపకం అనేది నా పని కాదమ్మా, అది నీ పని అని భర్త అంటానికి వీల్లేదు. ఏమండి, అది నా బాధ్యత కాదు మీ బాధ్యత అని భార్య అంటానికి వీల్లేదు. భార్యాభర్తలు ఇరువురు కలిసి ఆ బిడ్డల్ని పెంచాలి. తల్లిదండ్రులు పెంచాలి. తల్లి ఒక్కటే కాదు, తండ్రి ఒక్కటే కాదు, తల్లి తండ్రి కలిసి ఇద్దరు బిడ్డల్ని పెంచాలి. ద రోల్ ఆఫ్ ది ఫాదర్ అండ్ ద రోల్ ఆఫ్ ది మదర్ ఆర్ కాంప్లిమెంటరీ బట్ నాట్ ద సేమ్. పిల్లల పెంపకంలో తండ్రి కంటూ ఒక ప్రత్యేకమైన రోల్, పాత్ర ఉన్నది, తల్లి కంటూ ఒక ప్రత్యేకమైన రోల్, పాత్ర ఉన్నది. అవి రెండు కూడా కాంప్లిమెంటరీ.
ఒకదానికొకటి అనుసంధానమై ఒకదానికొకటి సహకరించే విధంగా పర్ఫెక్ట్ బ్యూటీ వచ్చే విధంగా ఉంటుంది. అయినప్పటికీ కూడా తండ్రి రోలు వేరు, తల్లి రోలు వేరు. ఇద్దరి ఒకటే రోల్ కాదు. తండ్రి పాత్ర వేరు, తల్లి పాత్ర వేరు. అంటే పిల్లల పెంపకం రైట్ వేలో జరగాలంటే తండ్రి పెంచాలి, తల్లి పెంచాలి. తల్లి తండ్రి కలిసి పిల్లల్ని పెంచాలి. ఇది ఏ ఒక్కరి జాబ్ కాదు, తల్లిదండ్రులు ఇద్దరు కలిసి చేసేటువంటి జాబ్, పని అన్న విషయం దయచేసి తల్లిదండ్రులు ఖచ్చితంగా గుర్తించాలి. In Proverbs 1:8, we are told about the instruction of the father and the law of the mother. Both are equally important for the normal growth of the child. సామెతలు 1:8లో మనం చదివితే తండ్రి యొక్క ఉపదేశము, తల్లి యొక్క బోధ రెండు ఉండాలి అని మనం చూస్తున్నాం. ఒక బిడ్డ నార్మల్గా చక్కగా ఎదగాలి, అభివృద్ధి చెందాలంటే తండ్రి తల్లి ఇద్దరు కలిసి పెంచాలి. తండ్రి ఏం చేయాలి? తండ్రి ఉపదేశము చేయాలి. దట్ మీన్స్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి. ఇంగ్లీష్లో మై సన్ హియర్ ద ఇన్స్ట్రక్షన్ ఆఫ్ దై ఫాదర్. మీ నాన్న యొక్క ఇన్స్ట్రక్షన్స్, ఉపదేశం విను అని మనం చూస్తాం. విను అంటే ఏం చేయాలి? తండ్రి ఏం చేయాలి? ఉపదేశించాలి. బిడ్డ వినాలి, తండ్రి ఉపదేశం చేయాలి. మరి తండ్రి చేయాల్సిన ఉపదేశం తండ్రి చేయకపోతే, తండ్రి ఇవ్వాల్సిన ఇన్స్ట్రక్షన్ తండ్రి ఇవ్వకపోతే ఆ బిడ్డవాడికి అది లేకైపోతుంది, అది మిస్ అయిపోతాడు. తద్వారా రావాల్సినటువంటి బెనిఫిట్ బిడ్డ పొందుకోలేడు. అండ్ ఫర్సేక్ నాట్ ద లా ఆఫ్ దై మదర్. ఇంగ్లీష్లో లా ఉంది, కొన్ని ట్రాన్స్లేషన్లో టీచింగ్ అని ఉంది. అందుకు తెలుగులో నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకుము అంటాడు. తల్లి ఏం చేయాలి? టీచింగ్ చేయాలి. తల్లి ఏం చేయాలి? బోధించాలి. ఓకేనా? తండ్రి ఉపదేశం, ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి, తల్లి బోధ చేయాలి, టీచింగ్ చేయాలి. ఇప్పుడు తల్లి చెప్పు బోధ అంటే తల్లి చెప్పాలి, తల్లి బోధించాలి. బిడ్డకి ఏం ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలి అనే విషయాలని, నెససరీ విషయాల్ని తల్లి బోధ చేయాలి. అది తల్లి దగ్గర నుంచి మాత్రమే రాగలుగుతుంది. తండ్రి ఉపదేశం చేయాలి, తల్లి బోధ చేయాలి. అప్పుడే బిడ్డకి ప్రాపర్ చైల్డ్ రేరింగ్ అందినట్లు, అప్పుడు మాత్రమే ఆ బిడ్డ రైట్ వేలో పెంచబడినట్లు మనం అర్థం చేసుకోవాలి. చాలామంది ఈ విషయాన్ని గ్రహించక ఆ పిల్లల పెంపకం అంటే మా ఆవిడ పని, నేను సంపాదించడం వరకే, ఇంట్లో కావాల్సిన చూసుకోవడం వరకే అని చాలామంది తండ్రులు, హస్బెండ్స్ అనుకుంటారు. నో నో నో, ఫాదర్ యూ మస్ట్ ఇన్స్ట్రక్ట్. తండ్రులారా మీరు ఖచ్చితంగా ఉపదేశము, ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి. ఇది మా ఆయన గారి పని, నాకు ఇంట్లో పనులు చేసుకోవడం తప్ప మా పిల్లవాడికి నేర్పించడం, దేవుని భక్తిలో పెంచేది నా పని కాదు, మా ఆయన గారి పని అని అనుకోవడానికి వీలే. తల్లి నీవు బోధ చేయాలి. యూ మస్ట్ టీచ్ టు యువర్ చైల్డ్. దెన్ ఓన్లీ ద చైల్డ్ ప్రొడక్ట్, ఆ ప్రొడక్ట్ చైల్డ్ అయిన ప్రొడక్ట్ ప్రాపర్గా వస్తాడు అన్నమాట. ప్రాపర్గా ఆ బిడ్డ ఎదుగుతాడు. కొంతమంది ఇంకా అతి తెలివైన తల్లిదండ్రులు ఏం చేస్తారంటే, ఇది నా పని కాదు, మా ఆవిడ పని కాదు, ఇది ఎవరి పని అంటే సండే స్కూల్ టీచర్స్ పని. మా పిల్లవాడికి ఉపదేశం చేయడం, మా పిల్లవాడికి బోధ చేయడం ఎవరి పని? సండే స్కూల్ టీచర్స్ పని అని అంటారు. బైబిల్ ఎక్కడా లేదు మీ పిల్లవాడికి ఉపదేశం చేయాల్సిన, బోధ చేయాల్సిన సండే స్కూల్ టీచరు అన్నది లేదు ఎక్కడ. అది ఓన్లీ ఏంటంటే మనకి ఎడిషనల్ హెల్ప్ అన్నమాట. తండ్రి ఉపదేశం చేయాలి, తల్లి బోధ చేయాలి, దానికి ఎడిషనల్గా సపోర్ట్ సిస్టమ్ ఏంటంటే సండే స్కూల్ టీచింగ్. కాబట్టి సండే స్కూల్ టీచింగే మెయిన్ కాదు. బేసికల్గా వాళ్ళకి టీచ్ చేయాల్సింది ఎవరంటే ఫాదర్, మదర్. ఎంతమంది తల్లిదండ్రులు ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుని పిల్లలకి నేర్పిస్తున్నారు? మన పిల్లలకి ఎడ్యుకేషన్ విషయంలో చాలా శ్రద్ధ తీసుకుంటాం, ట్యూషన్స్ చెప్పిస్తాం. వీలైతే నేనే నా పిల్లలు మ్యాథ్స్ నేర్పిస్తాను, ఫిజిక్స్ నేర్పిస్తాను, సబ్జెక్ట్స్ నేర్పిస్తానని కూర్చుంటారు. కానీ వీళ్ళు ఎంతమంది మీ పిల్లలకి గాడ్లీ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు?
తండ్రులుగా మీరు ఎంతమంది తల్లులు మీ పిల్లలకి బిబ్లికల్ టీచింగ్స్ ఇస్తున్నారు, నేర్పిస్తున్నారు, బోధ చేస్తున్నారు? మనం ఇంట్లో పిల్లల్ని పట్టించుకోకుండా ప్రపంచం అంతా పట్టించుకుంటే ఏం ప్రయోజనం? తండ్రి పిల్లలకు ఉపదేశం చేయడు, ప్రపంచం అంతా తిరిగి వాక్యం చెప్తాడు. నో యూస్. తల్లి ఇంట్లో పిల్లల్ని వదిలేసి ప్రపంచం అంతా తిరిగి దేవుని పని చేస్తానంటే హౌ గాడ్ విల్ యాక్సెప్ట్ దాట్? శిష్యుల్ని తయారు చేయమన్నది ఎక్కడ కాదు, మన ఇంట్లోంచే తయారు చేయాలి. ఫస్ట్ నీ పిల్లలే ఫస్ట్ డిసైపుల్స్. ముందు వాళ్ళు మనం ప్రాపర్గా ట్రైనప్ చేయాలి. వీళ్ళని వదిలేసి ప్రపంచాన్ని మార్చేస్తా నేను అనుకుంటే యువర్ డిసీవింగ్ యువర్ సెల్ఫ్. నేను నువ్వే మోసం చేసుకుంటున్నావు అన్న విషయం దయచేసి గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా. The father tells the child the do's and the don'ts, but the mother tells the child the reason why and the reason why not. తండ్రి ఏం చేస్తాడు? ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి. ఇవి చేయొచ్చు డూస్, ఇవి చేయకూడదు డోంట్స్ అని ఫాదర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి. ఫాదర్ షుడ్ పుట్ ద బౌండరీస్. ఇవి చేయడానికి మీకు అనుమతి ఉంది, ఇవి చేయడానికి మీకు అనుమతి లేదు. యూ షుడ్ సెట్ ద బౌండరీస్. హద్దుల్ని నియమించాల్సింది తండ్రి, భర్త పిల్లలకి. తల్లి ఏం చేయాలి? డాడీ ఎందుకు చేయొద్దన్నాడు అన్నది వివరించాలి. ఇది చేయొద్దన్నాడు డాడీ, ఎందుకు చేయొద్దన్నాడు? తల్లి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. ఇది చేయమన్నాడు డాడీ, ఎందుకు చేయమన్నాడు తెలుసా నాన్న? బైబిల్ ఎలా చెప్తుందిరా, అందుకే డాడీ ఇది చేయమన్నాడు. బైబిల్ చెప్తుంది ఇలా చేయొద్దు, అందుకే డాడీ ఇలా చేయొద్దన్నాడు అని ఇన్ ఎక్స్ప్లెనేషన్, టీచింగ్ ఎవరు ఇవ్వాలి? తల్లి ఇవ్వాలి. చూడండి, అప్పుడు పర్ఫెక్ట్ బ్యాలెన్స్ ఉంటుంది. నానేమో ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు, నాన్న ఎందుకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు, ఆ ఇన్స్ట్రక్షన్ యొక్క అర్థం ఏంటని తల్లి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది. అప్పుడు బ్యాలెన్స్ ఉంటుంది. లేకపోతే ఏమవుతుంది? అంత కేవోస్, అంత గందరగోళం అయిపోతుంది. అర్థమవుతుంది? అందుకే తల్లి తండ్రి ఇద్దరు అవసరం. అందుకే బైబిల్ చెప్తుంది ఫాదర్ షుడ్ ఇన్స్ట్రక్ట్ చైల్డ్, మదర్ షుడ్ టీచ్ ద చైల్డ్. తండ్రి ఉపదేశం చేయాలి, తల్లి బోధ చేయాలి. ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను, వినండి. ఇద్దరు పిల్లవాళ్ళు స్కూల్కి వెళ్ళి ఈవినింగ్ రిటర్న్ వస్తూ ఉన్నారు. వస్తూ ఉంటే దారిలో వాళ్ళకి చక్కటి మామిడి తోట కనబడింది. మామిడికాయలు నిగనిగలు ఆడిపోతా ఉన్నాయి, పచ్చగా నిగనిగలు ఆడిపోతా ఉన్నాయి. అది చూసి వీళ్ళకి తినాలి అని కోరిక కలిగింది. అటు ఇటు చూశారు, ఎవరు కనబట్ల. ఫెన్స్ దూకి ఆ చెట్టు ఎక్కి ఇద్దరు కలిసి కాయలు కోసి పోగేశారు. ఈడొక 10 ఆడొక 10 పంచుకున్నారు. ఇద్దరు ఆ కాయలు తీసుకుని ఇంటికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అందులో ఒకడు ఆ కాయలు తీసుకెళ్ళి వాళ్ళ అమ్మకి ఇచ్చాడు. వాళ్ళ అమ్మ అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, మామిడికాయ తినాలనుకుంటున్నాను రా, కరెక్ట్ టైంలో పట్టుకొచ్చావు నాన్న అని చెప్పేసి వెంటనే ఏం చేసింది? ఒక్క నిమిషం. వెంటనే ఏం చేసిందంటే, బా కాయలు, మంచి కాయలు తెచ్చావు నాన్న, బంగారం రా నువ్వు, సూపర్ రా నువ్వు అని చెప్పేసి ఆ కాయలు తీసుకుని తిని భలే పుల్లగా ఉంది, దీంతో మామిడికాయ పచ్చడి పెడతాను, మామిడికాయ తొక్కు పెడతాను, తర్వాత మామిడికాయ పప్పు వండుతాను నాన్న అని చెప్పేసి చక్కగా వండిపెట్టి వాడికి ఇచ్చింది. పిల్లవాడు చాలా హ్యాపీ. అబ్బా, మా అమ్మ హ్యాపీ అయిపోయింది, మా అమ్మ చక్కటి కూర చేసింది, ఓ ఇలా చేస్తే మా అమ్మకి చాలా సంతోషం అని వాడు రోజు మ్యాంగోస్ కొట్టేయడం, దొంగిలించడం, ఏదో ఒకటి దొంగిలించి వాళ్ళ ఇంటికి తీసుకురావడం. వాళ్ళ అమ్మ అబ్బా సూపర్ సూపర్ అన్న మంచిగా తెచ్చేవారు అని మెచ్చుకోవడం, ఇలా కొనసాగుతుంది. చివరికి వాడు పెద్ద గజ దొంగ అయిపోయాడు. ఓకే, ఇక రెండో వాడి విషయానికి వస్తే, వాడు కూడా
వీళ్ళిద్దరు కలిసే కదా దొంగతనం చేసి మామిడికాయలు తీసుకుంది. ఆడొక 10, ఈడొక 10 తీసుకున్నారు కదా. వీడు మిగతా 10 కాయలను తీసుకుని ఇంటికెళ్ళాడు. ఇప్పుడు వీడి దగ్గరికి వస్తే ఏం జరిగిందో చూద్దాం. తీసుకురాగానే కాయలు అమ్మ వెంటనే, నాన్న ఈ కాయలు ఎక్కడిరా అని అడిగింది. అమ్మ మరి మేము వస్తుంటే తోటలో కాయలు ఉన్నాయమ్మా, ఎవ్వరు లేరమ్మా, తీసుకుని వచ్చేసానమ్మా అని. అప్పుడు అమ్మ ఏం మాట్లాడకుండా వెంటనే ఏం చేసిందంటే వాటిని కర్రీ ఉండేసి అందులో ఏం చేసిందంటే కొంచెం మోషన్స్ అవడానికి చిన్న మెడిసిన్ వేసింది. తర్వాత పిల్లవాడికి అన్నం పెట్టింది. వాడు చక్కగా శుభ్రంగా తినేసి తర్వాత వాడికి కడుపంతా గడబడైపోయింది. మోషన్స్కి వెళ్ళడం మొదలుపెట్టాడు. అమ్మా ఏంటమ్మా ఇలా అయిపోయింది అంటే, నాన్న దొంగతనం చేస్తే దేవుడికి కోపం వస్తుంది. దొంగతనం చేస్తే ఇలాగా మనకి మోషన్స్ అవుతాయి. దొంగతనం చేసి తిన్నటువంటిది ఏది కూడా మనకు ఒంటికి పట్టదు. కాబట్టి ఎప్పుడు కూడా మనం దొంగిలించిన వాటిని తినకూడదు నాన్న, మనకి దేవుడు శిక్ష వేస్తాడు అని చెప్పేసి ఆ బిడ్డకి ఒక పాఠం నేర్పించి, తర్వాత వాడు కంటిన్యూస్గా అలా మోషన్కి వెళ్తుంటే వాడు అన్నాడు, అమ్మా దీనికి పరిష్కారం ఏం లేదు, ఇప్పుడు ఏం చేయాలమ్మా అంటే, ఉంది, పాపంలో జీతం మరణం. నువ్వు ఇలా పాపం చేసావు కాబట్టి, దొంగతనం చేసావు కాబట్టి నువ్వు చనిపోతావు, చనిపోయి నిత్య నరకానికి వెళ్తావు అని చెప్పని వాడికి ఇంకా భయం వేసింది. అమ్మ బాబోయ్, అమ్మా నాకు నరకం వద్దమ్మా, నేనేం చేయాలమ్మా, దీని పరిష్కారం లేదమ్మా అంటే, అప్పుడు అమ్మ చెప్పింది, నాన్న నీ తప్పుని దేవుడి దగ్గర ఒప్పుకొని సారీ చెప్పు. తర్వాత నువ్వు తోట యజమాని దగ్గరికి వెళ్ళి సారీ చెప్పు. తర్వాత కోసిన కాయలకి బదులుగా ఇంకో 10 కాయలు ఆయన కొని ఇవ్వు అని చెప్పినప్పుడు, అలా చేస్తే నిజంగా తగ్గిపోదామా? తగ్గిపోద్దు నాన్న. మరి దేవుడికి క్షమాపణ చెప్పు, ప్రభువా నన్ను క్షమించు ప్రభు అని ప్రార్థన చేసి, వెంటనే అమ్మ ఏం చేసింది, నీళ్ళలో వాడికి తెలియకుండా మోషన్స్ కంట్రోల్ అవడానికి మెడిసిన్ ఇచ్చింది. కాసేపటికి వాడు ఎప్పుడైతే ప్రార్థన చేశాడో కాసేపటికి వాడికి మోషన్స్ ఆగిపోయింది. ఇంతలోకి వాళ్ళ డాడీ వచ్చాడు. డాడీ వచ్చి మెల్లిగా విషయం తెలిసిపోయింది. వెంటనే డాడీ వాడిని పిలిచి, రా, దొంగతనం చేయొద్దని చెప్పానా? దేవుని వాక్యం చెప్తుందా? దేవుడికి ఇష్టం ఉండదని చెప్పానా? ఎందుకు ఇలా చేశాని చెడమడ 2 దెబ్బలేసాడు. అప్పుడు ఇంకా వాడికి భయం పట్టుకుంది. అమ్మో తప్పు చేస్తే పనిష్మెంట్ పడిద్ది అన్న విషయం ఇంకా అర్థమయ్యేవాడికి ఇంకా కొంచెం భయం వేసింది. రా అని చెప్పేసి ఆ పిల్లోని తీసుకుని వాళ్ళ డాడీ, ఆ తోట యజమాని దగ్గరికి వెళ్దాం అని చెప్పేసి తోట యజమాని దగ్గర తీసుకెళ్ళి ఆ పిల్లవాడితో సారీ చెప్పించి, సార్ మీకు అన్యాయం అంటే మీకు నష్టం చేశాం కాబట్టి ఇగోండి వాటి నష్టపరిహారంగా ఇంకో 10 మామిడికాయలు మీకు ఇస్తున్నాము. పిల్లవాడితో సారీ చెప్పినానంటే వాడు సారీ చెప్పాడు. అప్పుడు ఆ యజమాని కూడా సంతోషపడి, వెరీ గుడ్, గుడ్ బాయ్ అని చెప్పేసి, నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు నాన్న, గుడ్, ఇంకోసారి అలా చేయకుండా మంచిగా ఉండని చెప్పేసి ఆయన కూడా ఒక మంచి మాట చెప్పి హ్యాపీగా ఇంటికి వెళ్ళని చెప్పేసి అన్నాడు. అప్పుడు వీడికి చాలా సంతోషం, చాలా ఆనందం, చాలా ప్రశాంతత ఏర్పడింది. వాళ్ళ నాన్న వాడిని ఎత్తుకుని చక్కగా తీసుకెళ్ళిపోయాడు. ఇంకా ఆ రోజు నుంచి ఆ బిడ్డ ఎన్నటికీ దొంగతనం చేయాల. పైగా వాడు చదువుకుని ఒక పెద్ద జడ్జి అయిపోయాడు. ఒకానొక రోజున ఈ దొంగతనాలు చేసుకుంటూ పోయిన వాడు కోర్టుకు వచ్చాడు, ముద్దాయిగా నిలబడ్డాడు. అదే కోర్టులో జడ్జిగా ఈ పిల్లవాడు ఎవరు, రెండోవాడు జడ్జిగా అక్కడ ఉన్నాడు. చూడండి వాట్ ఏ డిఫరెన్స్. వీడే ఇక్కడ లో స్థాయిలో ఉన్నాడు దొంగగా, ఆయన ఉన్నత స్థాయిలో జడ్జిగా ఉన్నాడు. ఎక్కడ డిఫరెన్స్ అంటే తల్లిదండ్రులు రెస్పాండ్ అయిన విధానంలో డిఫరెన్స్ మనం చూస్తాం. ఈడు దొంగగా మారిపోవడం కారణం ఏంటంటే, వాళ్ళ అమ్మ వాడు దొంగతనం చేసుకుని వచ్చినప్పుడు వాడిని గద్దించలేదు, వాడిని ఏది ఎక్కడి నుంచి తెచ్చారా అని అడగలేదు, పైగా వాడిని మెచ్చుకుంది. అంటే ఇలా దొంగతనం చేసి తీసుకొస్తే తప్పేం కాదు, అమ్మకి ఇంకా సంతోషం అవుతుందని వాడు ఇంకా దొంగతనాలు చేసి చివరికి నేరస్తుడైపోయాడు. రెండో కుటుంబంలో ఏం జరిగింది, రెండో వాడి జీవితంలో అమ్మ దొంగతనం చేస్తే దేవుడు శిక్షిస్తాడని వాడికి అర్థమయ్యే రీతిగా వాడు మోషన్స్ అయ్యేటట్టు చేసి, ఎప్పుడైతే వాడు తప్పును ఒప్పుకున్నాడో మళ్ళీ మోషన్స్ ఆగిపోయేటట్టు చేసి
ఎక్స్ప్లెయిన్ చేసి వాక్యంలోంచి ఎందుకు ఇలా జరుగుతుంది వివరించి, తర్వాత నాన్న వచ్చినప్పుడు ఇంకోసారి వాడు తప్పు చేయకూడదు గట్టిగా వాడికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి, జరిగిన నష్టపరిహారాన్ని దగ్గరుండి వాళ్ళ నాన్న వెళ్ళి చేయించడం వల్ల ఎంత ప్రాసెస్ ఉంటుందో, తప్పు చేస్తే ఇంత నష్టాలు ఉంటాయా, అమ్మో ఈ గోల మనకొద్దు, ఇంకా మన తప్పు జోలికి వెళ్ళొద్దు, వాడికి జీవితాంతం కూడా భయం కలిగే విధంగా, ఒక తప్పు చేస్తే ఆ నష్టపరిహారం ఎంత కాస్ట్లీగా ఉంటుందో కూడా తెలిసే విధంగా నేర్పించారు. సో ఇక్కడ ఏం జరిగింది, రెండవ వాడి జీవితంలో తండ్రి ఇన్స్ట్రక్షన్, ఫాదర్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు, తల్లి బోధ చేసింది, టీచింగ్ చేసింది. ఫాదర్స్ ఇన్స్ట్రక్షన్, మదర్స్ టీచింగ్ ఆ బిడ్డల్ని డిఫరెంట్ గమ్యస్థానాలకు చేరుకునే విధంగా చేసింది. ఒకడేమో గజ దొంగ అయిపోయాడు, కోర్టులో నిలబడ్డాడు, ఇంకొక ఆయన అదే కోర్టులో జడ్జిగా ఉండేటువంటి స్థాయికి వచ్చాడు. సో నీ బిడ్డ నీచ స్థితికి వెళ్ళాలా, ఉన్నత స్థితికి వెళ్ళాలా అన్నది తల్లిదండ్రులని మీరిద్దరూ ఇచ్చే ట్రైనింగ్ మీద ఆధారపడి ఉంటుంది. ట్రైనింగ్ మీద ఆధారపడి ఉంటుంది. సో డియర్ ఫ్రెండ్స్, this is what Bible says. This is what Bible says. So you have to be very careful in teaching and instructing. The mother's-in-law taught the boy why stealing was wrong. అమ్మ బోధ ఎందుకు దొంగతనం చేయడం తప్పు నేర్పించింది. The father's authoritative dealing with the boy reminded him always the cost of stealing. నాన్నగారు అధికారపూర్వకంగా వాడిని గద్దించడం, అలాగే ఆ నష్టపరిహారాన్ని చెల్లించడం కోసం వాడిని తీసుకుని ఆ యజమాని దగ్గరికి వెళ్ళడం, ఇవన్నీ చూసి అయ్యో దొంగతనం చేస్తే దానికి వెల చెల్లించుకోవాలి అనేటువంటి లెసన్ ఇవ్వడం జరిగింది. సో ఇట్ టేక్స్ బోత్ పేరెంట్స్ టు బ్రింగ్ అప్ ఎ చైల్డ్ ఇన్ ద రైట్ వేలో మన బిడ్డలు వెళ్ళాలంటే తల్లి తండ్రి ఇద్దరు అవసరం. తల్లి తండ్రి ఇద్దరు వర్క్ చేయాలి. తల్లి తండ్రి ఇద్దరు కలిసి పనిచేయాలి. తల్లిదండ్రులు ఇద్దరు కలిసి బిడ్డల్ని పెంచాలి. దట్స్ ద రైట్ వే ఆఫ్ పేరెంటింగ్. Mothers have greater input in the life of a child in the early years. For it is normal for the children to spend more time with their mother when they are young. చూడండి, పిల్లలు చిన్న వయసులో శైశవ దశలో ఎక్కువగా వాళ్ళు తల్లితో ఎక్కువగా గడుపుతారు. తల్లితో ఎక్కువగా గడపడానికి అవకాశాలు ఎక్కువ. బట్ యాజ్ దే గ్రో అప్, వాళ్ళు ఎదిగే కొలది, ద బాయ్స్ వుడ్ స్పెండ్ మోర్ టైమ్ విత్ దేర్ ఫాదర్స్. బాయ్స్ ఎదుగుతూ ఉన్న కొద్ది ఏం చేస్తారంటే వాళ్ళ తండ్రులతో, ఫాదర్స్తో ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి ఇష్టపడతారు. అలాంటప్పుడు ఫాదర్ అవైలబుల్గా లేకపోతే ఎలాగా, ఫాదర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వకపోతే ఎలాగా? సో ఫాదర్ రోల్ అనేది చాలా ఇంపార్టెంట్. While the girls who continue to spend more time with their mothers, of course, both boys and girls would spend time with both set of parents. ఆడపిల్లలు ఎక్కువ సమయము తల్లులతో గడిపినప్పటికీ కూడా వాళ్ళిద్దరికీ కూడా, అంటే ఆడపిల్లకు కూడా తండ్రి యొక్క మాదిరి, తండ్రి యొక్క ప్రేమ, తండ్రి యొక్క అధికారపు ఇన్స్ట్రక్షన్స్ అవసరం. సో ఇద్దరికి తల్లిదండ్రులు అవసరం. గర్ల్కి, బాయ్కి, కుమారుడికి, కుమార్తెకి, ఇద్దరికి కూడా తల్లిదండ్రులు అవసరం. ఏ ఒక్కరిని ఎలిమినేట్ చేయడానికి వీలేదు. ఇన్ ఎఫిషియన్స్ 6:1 and 2, both set of parents are to be obeyed by the children, while fathers are given more responsibility in bringing up the children in the training and admonition of the Lord. ఎఫెసీ 6:1-2లో మనం చూస్తే తల్లిదండ్రులు ఇద్దరు కలిసి ఏం చేయాలి, వాళ్ళ పిల్లలు వాళ్ళకి లోబడే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా తండ్రులు పిల్లల్ని పెంచే విషయంలో, ట్రైనింగ్ ఇచ్చే విషయంలో ప్రత్యేకమైన బాధ్యత కలిగి ఉన్నారు అన్న విషయము ఎఫెసీ 6:1-4లో మనం చూడవచ్చు. ఒకసారి చదువుదాం. 6:1, పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులయుండుడి. ఎవరికి విధేయులండి? తల్లికి మాత్రమే కాదు, తండ్రికి మాత్రం కాదు, తల్లిదండ్రులకు విధేయులయుండుడి. అంటే విధేయులై ఉండాలంటే తల్లిదండ్రులు ఇద్దరు కూడా వాళ్ళకి చెప్పాలి కదా, ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి కదా, టీచ్ చేయాలి కదా, అప్పుడే కదా వాళ్ళు విధేయత చూపించేది. ఇది చేయండి, ఇది చేయకూడదని చెప్తేనే కదా వాళ్ళకి విధేయత చూపించేది. చెప్పడానికి మీరు లేరనుకోండి, ఇద్దరు ఎవరొకరు లేకపోయినా కూడా ఇబ్బందే.
ఆ లోటు అనేది ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రులు ఇద్దరు కూడా పిల్లలకి తండ్రి ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలి, తల్లి టీచింగ్ ఇవ్వాలి. అప్పుడే పిల్లలు విధేయత చూపగలరు. ఇది ధర్మమే. చిల్డ్రన్ ఒబే యువర్ పేరెంట్స్ ఇన్ ద లార్డ్ ఫర్ దిస్ ఇస్ రైట్. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని ఇద్దరిని సన్మానించాలి పిల్లలు. తండ్రిని సన్మానించాలి, తల్లిని సన్మానించాలి. దే షుడ్ ఆనర్ బోత్ ఫాదర్ అండ్ మదర్. ఆనర్ దై ఫాదర్ అండ్ మదర్ విచ్ ఈస్ ద ఫస్ట్ కమాండ్మెంట్ విత్ ప్రామిస్. చూడండి, తండ్రిని తల్లిని ఇద్దరిని కూడా ఆనర్ చేయాలి, ఘనపరచాలి, సన్మానించాలి. కొంతమంది తండ్రిని బాగా రెస్పెక్ట్ ఇస్తారు, తల్లిని రెస్పెక్ట్ ఇవ్వరు. తండ్రి దాన్ని ఎంకరేజ్ చేయకూడదు. పిల్లలకి చెప్పాలి, పిల్లలు చెప్పాలి, నన్ను ఎట్లా గౌరవిస్తున్నారు అమ్మను కూడా అంతే గౌరవించాలి. కొంతమంది పిల్లలు అమ్మను బాగా గౌరవిస్తారు, నాన్న గౌరవించాలి. తల్లి చెప్పాలి, నన్ను ఎట్లా గౌరవిస్తారు నాన్నగారిని కూడా అంతే గౌరవించాలి. తల్లిదండ్రులు ఇద్దరిని సన్మానించాలని వాక్యం సెలవిస్తుంది. సో యూ షుడ్ రెస్పెక్ట్, ఆనర్ బోత్ ఆఫ్ అస్ అని ఇద్దరు కూడా ఒక టీమ్గా వర్క్ చేసి పిల్లల్ని పెంచాలి. ఇంకా మనం చూసినట్లయితే Proverbs 23:22 echoes the same spirit when children are advised to listen to their father and not to despise their mother. సామెతలు 23:22లో ఏముందో తెలుసా? నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశం అంగీకరించము, నీ తల్లి ముది మీద ఆమె నిర్లక్ష్యము చేయకు. ఏముంది ఇక్కడ? తండ్రి ఉపదేశం అంగీకరించాలి, పిల్లలు ఖచ్చితంగా అంగీకరించాలి. అలాగే తల్లిని నిర్లక్ష్యం చేయడానికి వీలేదు. తల్లిని లక్ష్యం చేయాలి, తండ్రిని లక్ష్యం చేయాలి. తండ్రి ఉపదేశం వినాలా, తల్లి యొక్క బోధని అంగీకరించాలి. Hearken unto thy father that begot thee, and despise not thy mother when she is old. The present family setup is very unsuitable for child rearing. ఈ రోజుల్లో ఫ్యామిలీ సెటప్స్ ఎలా ఉన్నాయంటే పిల్లలకి చాలా సూటబుల్గా లేవు. చాలా ఇబ్బందికరంగా, పిల్లల పెంపకానికి చాలా ఇబ్బందికరంగా తల్లిదండ్రులు జీవిస్తూ ఉన్నారు. ఎలాగా? బోత్ పేరెంట్స్ లీవ్ హోమ్ ఎర్లీ మార్నింగ్ టు రిటర్న్ ఓన్లీ ఇన్ ద ఈవినింగ్. తల్లిదండ్రులు ఇద్దరు పొద్దున్నే డ్యూటీకి వెళ్ళిపోతారు, పనికి వెళ్ళిపోతారు, వ్యాపారానికి వెళ్ళిపోతారు, లేదా జాబ్కి వెళ్ళిపోతారు, ఈవినింగ్ రిటర్న్ అవుతారు. The child is in the custody of someone else, usually in a crèche. సో ఇప్పుడు ఏమవుతుంది? పిల్లలు ఒంటరిగా మిగిలిపోతారు. ఒంటరిగా మిగిలిపోయినటువంటి పిల్లల్ని ఎవరికి అప్పగిస్తారు? కేర్ టేకర్కి, ఎవరో ఒకళ్ళ వ్యక్తులకి అప్పగిస్తారు, క్రష్లో పెడుతూ ఉంటారు. దిస్ కంటిన్యూస్ అంటిల్ ద చైల్డ్ ఈస్ ఓల్డ్ ఇనఫ్ టు గో టు స్కూల్. పిల్లవాడు స్కూల్కి వెళ్ళే వయసు వచ్చేంత వరకు కేర్ టేకర్కి లేకపోతే ఎవరో హెల్పర్ సహాయం తీసుకొని వాళ్ళకి అప్పగిచ్చేస్తారు. సో ఇన్ ఎసెన్స్ ద చైల్డ్ రేరింగ్ ఇస్ డన్ బై చైల్డ్ కేర్ స్టాఫ్ అండ్ టీచర్స్. అప్పుడు ఈ పిల్లవాడిని ఎవరు పెంచుతున్నారు? పేరెంట్స్ పెంచుతున్నారా? ఆ కేర్ టేకర్ పెంచుతున్నారా? ఆ ఆయమ్మలు పెంచుతున్నారా? ఆ హెల్పర్స్ పెంచుతున్నారా? ఎవరు పెంచుతున్నారు? వాళ్ళకి విలువలు ఏంటి? ఆ కేర్ టేకర్స్ వాళ్ళకి విలువలు ఏంటి? వాళ్ళ స్టాండర్డ్స్ ఏంటి? వాళ్ళ ఎథిక్స్ ఏంటి? వాళ్ళకి బైబిల్ తెలుసా? వాళ్ళకి బైబిల్ వాల్యూస్ ఉన్నాయా? మరి వాళ్ళకి అప్పచెప్పినప్పుడు వాళ్ళకి తెలిసిందే నేర్పిస్తారు, వాళ్ళ విలువలనే నేర్పిస్తారు, వాళ్ళకి తెలిసిందే నేర్పిస్తారు. అర్థమవుతుందా? అప్పుడు మీ బిడ్డకి ఎవరి అలవాట్లు, ఎవరి బుద్ధులు, ఎవరి ఆలోచనలు, ఎవరి ప్రవర్తన, ఎవరి థింకింగ్ వస్తుందో మీరు ఒకసారి ఆలోచించేయండి. తర్వాత నా బిడ్డ పాడైపోయాడంటే కుదరదు. కుదరదు, ఇట్స్ ఆల్రెడీ లేట్. ఇంకొకటి, మీ బిడ్డను వాళ్ళకి అప్పచెప్పేసి వెళ్ళిపోయారు. వాళ్ళు ఏం చేస్తున్నారు ఎవరు తెలుసు? ఈరోజు మనం ఎన్నిసార్లు మనం న్యూస్లో వింటా ఉన్నాం, పిల్లల్ని వాళ్ళు చూసుకోవడానికి వచ్చి సెల్ ఫోన్లు చూసుకుంటూ
వాళ్ళు కాలక్షేపం చేస్తారు. పిల్లోడు ఏడ్చినా పట్టించుకోరు, వాడు పాలు ఇవ్వరు, వాడికి టైంకి ఫుడ్ ఇవ్వరు. ఏడిస్తే మనం చూసే కొన్ని వీడియోస్‌లో పిల్లల్ని ఈడ్చి నేల కొట్టినటువంటి కేర్ టేకర్స్ కూడా మనకు కనబడుతూ ఉన్నారు. మీ బిడ్డకి ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు? యువర్ చైల్డ్ ఈస్ ఇన్ అన్‌సేఫ్ సిట్యుయేషన్. మీలాగా కేర్ తీసుకోవాల్సిన అవసరం వాళ్ళకేముంటది? మీలాగా పట్టించుకోవాల్సిన మనసు ఆళ్ళకెందుకుంటది? మీకే మీ పిల్లలు చిరాకైపోతే, మీకే మీ పిల్లలు భారం అయిపోతే, మీకే మీ పిల్లలు హెడ్‌ఏక్ అయిపోతే, ఎటువంటి సంబంధం లేని వాళ్ళకి ఎక్కడి నుంచొస్తది భారం? ఎక్కడి నుంచొస్తది కేరింగ్? ఎక్కడి నుంచొస్తది ప్రేమ? ఎక్కడి నుంచొస్తది పట్టించుకునే మనస్సు? హ్మ్. ప్లీజ్ థింక్ అబౌట్ ఇట్. ఆలోచన చేయండి. ఇట్ ఈస్ నాట్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ కేర్ టేకర్ ఆర్ హెల్పర్. మీ యొక్క బిడ్డని పెంచాల్సిన బాధ్యత కేర్ టేకర్‌దో, లేపోతే ఇంకెవరిదో కాదు. ఆ బిడ్డని పెంచాల్సిన బాధ్యత తల్లిదండ్రులుగా మీది. ఓ మదర్ ఇట్స్ యువర్ ఓ ఫాదర్ ఇట్స్ యువర్ ఓ తల్లి అది నీ బాధ్యత. ఓ తండ్రి అది నీ బాధ్యత. దయచేసి గమనించండి. అదర్‌వైస్ యూ విల్ లూజ్ యువర్ చైల్డ్. లేకపోతే మీ బిడ్డను మీరు కోల్పోతారు. దట్ ఈస్ ద సాడ్ రియాలిటీ. అది బాధాకరమైన వాస్తవం. కొంతమంది మంచి కేర్ టేకర్స్ ఉండొచ్చు. ఉండొచ్చు. లేరని మనం అనటానికి లేదు. ఉండొచ్చు. బట్ అయినప్పటికీ కూడా వాళ్ళ రెస్పాన్సిబిలిటీ కాదు మీ బిడ్డని పెంచడం. మీ రెస్పాన్సిబిలిటీ. మీ రెస్పాన్సిబిలిటీ. ఓకే. అది మీరు దయచేసి గుర్తించాలి. The evils of our society, especially found among young people, are the result of parental failure. ఈ రోజుల్లో ఎక్కువగా చెడు ఎక్కడ కనబడుతుందంటే యవ్వనస్తుల మధ్యలో కనబడుతుంది. యవ్వనస్తులు బాగా పాడైపోతున్నారు. వై? ఆ యవ్వనస్తుడు పాడైపోయి సమాజానికి తలనొప్పిగా ఉండటానికి కారణం ఏంటంటే, అక్కడ తల్లిదండ్రులు పెంచే విషయంలో ఫెయిల్ అయిపోయారు. తండ్రి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడంలో ఫెయిల్ అయిపోయాడు. తల్లి టీచ్ చేయడంలో ఫెయిల్ అయిపోయింది. ఇద్దరు కలిసి ఆ బిడ్డను పెంచే విషయం ఫెయిల్ అయిపోయారు. తద్వారా బిడ్డ ఎటువంటి హద్దులు లేకుండా, ఎటువంటి విలువలు లేకుండా పెరగడం జరిగింది. అప్పుడు వాడేమవుతాడు? ఆటోమేటిక్‌గా ఫెయిల్ అయిపోతాడు. ఎవరు బాధ్యులు దానికి? అప్పుడు వచ్చి తలగొట్టుకుంటే ప్రయోజనం. "ఒరేయ్! నా బిడ్డ మారిపోయాడు, నా బిడ్డ పాడైపోయాడు, నా బిడ్డ నాశనం అయిపోయాడని" తలగొట్టుకోవడం వల్ల ఏం ప్రయోజనం లేదు. చిన్నప్పుడు వాళ్ళకి మీరు అవైలబుల్‌గా లేరు. చిన్నప్పుడు మీరు వాళ్ళకి నేర్పించలేదు. ఇప్పుడు ఆడు పెద్దోడైన తర్వాత పాడైపోయిన తర్వాత అయ్యో! పాడైపోయాడు, అయ్యో! పాడైపోయాడు అంటే ఎవరికి నష్టం? ఎవడేం చేస్తాడు దాన్ని? సో ప్లీజ్ పేరెంట్స్ డోంట్ డూ దట్ మిస్టేక్. యువర్ చైల్డ్ నీడ్స్ యూ. మీ బిడ్డకు మీరు అవసరం. మనీ హాస్ టేకెన్ ప్రయారిటీ ఓవర్ చిల్డ్రన్. ఎందుకు పిల్లల్ని వదిలేసి కేర్ టేకర్స్‌కి ఇచ్చేసి జాబులకో, పనులకో, వ్యాపారాలకో ఇంకా వేరే వేరే వాటికి ఎందుకెళ్ళిపోతున్నారు? వాళ్ళ జీవితంలో డబ్బుకి ప్రాధాన్యత ఇస్తున్నారు. దే ఆర్ గివింగ్ మోర్ ప్రయారిటీ టు మనీ రాదర్ దాన్ చిల్డ్రన్. పిల్లలకి ప్రాధాన్యత ఇవ్వకుండా డబ్బుకి వాస్తవం అదే. డబ్బుకి ప్రాధాన్యత ఇవ్వడం వల్లే పిల్లల్ని పట్టించుకోవట్లేదు. డబ్బుకు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల పిల్లలతో సమయం గడపట్ల. చివరికి డబ్బు సంపాదించుకుంటారు. బిడ్డను పోగొట్టుకుంటారు. డబ్బును సంపాదించుకుంటారు. బిడ్డను పోగొట్టుకుంటారు. ఏం చేస్తారు ఆ డబ్బుతో? ఆ డబ్బుతో మీ బిడ్డ ప్రవర్తన మార్చుకోగలరా? మీ ఆస్తిపాస్తులతో మీ బిడ్డ ప్రవర్తన మార్చుకోగలరా? మీ ఆస్తిపాస్తులతో, మీ డబ్బులతో మీ బిడ్డకు వాల్యూస్ నేర్పించగలరా? నో. యూ కెనాట్. అవర్ సొసైటీ ఈజ్ ఎ మనీ మాంగర్స్ సొసైటీ. మన సమాజం ఎట్లాంటి డబ్బు పిచ్చి పట్టినటువంటి సమాజం. పొద్దున్న లేచిన కాంచి రాత్రి పడుకునేదాకా ప్రతి ఒక్కడు డబ్బు, 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 డబ్బు అనేటువంటి ఆలోచన. Some couples have decided not to have children because children are viewed as a hindrance in their pursuit for riches
ఆర్ ఫర్ ప్రొఫెషనల్ అడ్వాన్స్మెంట్. కొంతమంది తల్లిదండ్రులు బిడ్డలనే వద్దు అంటే సారీ, కొంతమంది భార్యాభర్త కపుల్స్, భార్యాభర్త అసలు మాకు పిల్లలే వద్దు అనుకుంటున్నారు వాళ్ళు. ఎందుకురా, ఎందుకు వద్దు అంటే పిల్లలు పుడితే వాళ్ళని చదివించాలి, మన డబ్బు సంపాదించడానికి టైం ఉండదు, ఊరికి వాళ్ళ మీద కాన్సన్ట్రేషన్ పెట్టాలి, వాళ్ళని పట్టించుకోవాలి. ఈ తలనొప్పులు మనకెందుకు, బాగా డబ్బులు సంపాదించిన తర్వాత పిల్లల్ని కందాం, మనం ప్రొఫెషనల్గా మంచిగా సెటిల్ అయిన తర్వాత పిల్లల్ని కందాం, అప్పుడు దాకా మనకు పిల్లలు వద్దు అని అనుకుంటున్నారు. పిల్లల్ని కనాల్సిన టైంలో పిల్లల్ని కనకుండా డబ్బుని ఆశించి సెటిల్ అవ్వాలని, లైఫ్లో సెటిల్ అవ్వాలని కోరుకుంటే తప్పు కదా, దురాశ. బాగా డబ్బు సంపాదించాలి, అప్పుడే మనకు గౌరవం ఉంటుంది, అప్పుడే మనకు విలువ ఉంటుంది అనేటువంటి ఒక రాంగ్ థింకింగ్తో పిల్లల్ని కనాల్సిన టైంలో పిల్లల్ని కనకుండా పోస్ట్ పోన్ చేస్తున్నారు. చివరికి వాళ్ళన్నీ సంపాదించుకున్న తర్వాత పిల్లల్ని కనాలి అంటే పిల్లలు పుట్టలేనటువంటి పరిస్థితి. ఏజ్ ఫ్యాక్టర్, హెల్త్ ఇష్యూస్. ఎక్కడ పుడతారు పిల్లలు? మళ్ళీ ట్రీట్మెంట్లు, ఖర్చులు. కొన్ని లక్షలు ఖర్చు పెట్టినా కూడా పిల్లల్ని కనలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఇలాంటి భార్యాభర్తలు ఉన్నారు, ఇలాంటి భార్యాభర్తలు ఉన్నారు. ఏం చెప్పాలి? దే బిలీవ్ ఏ రాంగ్ ఫిలాసఫీ. బాగా డబ్బులు సంపాదించి అప్పుడు పిల్లలు కందాం, దానికోసం ఎన్ని సంవత్సరాలను కష్టపడదాం అనుకుని చివరికి సంపాదించిన తర్వాత పిల్లల్ని కనలేనటువంటి అనారోగ్య, వయసు సంబంధమైన ఇబ్బందులు. సమ్ లిమిట్ టు జస్ట్ వన్ చైల్డ్, సమ్ లిమిట్ జస్ట్. కొంతమంది పిల్లలు ఎక్కువ ఉంటే మనకు వద్దు, ఖర్చులు, అనవసరమైన ఖర్చులు, మనకు తలనొప్పి. ఒక్కడు చాలు, ఒక్కడిని బాగా చదివించుకుందాం, చక్కగా పెంచుకుందాం. ఎందుకు? అది కూడా మనీ మోటివే, అది కూడా డబ్బును ఆశించే ఆలోచనే. ఎక్కువ మంది పిల్లలు ఉంటే ఎక్కువ ఖర్చు. ఎంత దారుణం అయిపోయింది. పిల్లలు దేవుడిచ్చే ఆశీర్వాదం అనే విషయాన్ని ఈ తల్లిదండ్రులు ఈ యొక్క హస్బెండ్ వైఫ్ మర్చిపోయారు, భార్యాభర్తలు మర్చిపోయారు. ఇప్పుడు మీకు తెలుసు కదా, డింక్ లైఫ్ స్టైల్ వచ్చింది, డ్యూయల్ ఇన్కమ్ నో కిడ్స్ అనేటువంటి లైఫ్ స్టైల్ వచ్చింది. హైదరాబాద్ అట్లాంటి సిటీస్లో, బెంగళూరు సిటీస్లో ఇప్పుడు హల్చల్ చేస్తున్న ట్రెండ్ అది. ఏంటంటే అసలు పెళ్లి కూడా వద్దు మనకి, నువ్వు నేను కలిసి ఉందాం, నీ శాలరీ నా శాలరీ అక్కడ పెట్టి ఇద్దరం కలిసి ఎంజాయ్ చేద్దాం, మనకు పిల్లలే వద్దు, నో కిడ్స్, డ్యూయల్ ఇన్కమ్, నీ శాలరీ నా శాలరీ కలిసి బిందాస్గా ఎంజాయ్ చేద్దాం, నీకు నాకు పిల్లల గోలే వద్దు, నీకు నాకు నచ్చినప్పుడు విడిపోదాం హ్యాపీగా అనేటువంటి డర్టీ కల్చర్ వచ్చింది. ఇట్స్ ఎ డర్టీ కల్చర్, ఇట్స్ ఎ సెటానిక్ ఐడియా, సాతాన్ యొక్క ఆలోచన, వాక్య విరుద్ధమైన ఆలోచన. ఇలాంటి ట్రాప్లో యూత్ పడిపోయి మోసపోతూ ఉన్నారు. ఏంటి అక్కడ మోటివ్? మనీ. నా శాలరీ సరిపోదు, నీ శాలరీ కూడా తోడైతే ఇద్దరం కలిసి పీక్స్లో ఎంజాయ్ చేయొచ్చు అని మనీ మోటివ్. ఎక్కడి దాకా వెళ్ళిపోయింది? వివాహాన్నే రద్దు చేసుకునే పరిస్థితి, భవిష్యత్ అనే పిల్లల్నే కాదనుకునే పరిస్థితికి వెళ్ళిపోయారు. సో ఫ్రెండ్స్, నేను మీకు చెప్పేది ఏంటంటే, వీ నీడ్ మనీ, మనకు డబ్బు అవసరం, కానీ డబ్బే జీవితం కాకూడదు. ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. ద లవ్ ఆఫ్ మనీ ఈజ్ ద రూట్ ఆఫ్ ఆల్ ఈవిల్. డబ్బు అవసరం, మంచి ఇల్లు అవసరం, మనం తిరగడానికి వాహనం అవసరం, ఇవన్నీ నీడెడ్. కానీ అవసరానికి మించి నేను బాగా డబ్బు సంపాదించాలి, డబ్బు ఉంటేనే నా జీవితం, డబ్బు ఉంటేనే సంతోషం, డబ్బు ఉంటేనే అన్నీ ఉంటాయి అని రాంగ్ ఫిలాసఫీని నమ్మకండి. దట్స్ వెరీ డేంజరస్. ఇట్ ఈస్ ఏ సెటన్స్ ఐడియా, అది సాతాను యొక్క ఆలోచన. సో ఇట్ టేక్స్ two people to produce a well-bred child.
సరిగ్గా పెంచబడిన బిడ్డ మనకు ఉండాలి అంటే, సరిగ్గా పెంచబడిన బిడ్డలుగా మన బిడ్డలు ఉండాలి అంటే తల్లి తండ్రి ఇద్దరు అవసరం. పేరెంట్స్ ఇద్దరూ వర్క్ చేయాలి. పేరెంట్స్ ఇద్దరు కలిసి పనిచేయాలి. పేరెంట్స్ ఇద్దరు కలిసి ఒక టీమ్గా, ఒక జట్టుగా వర్క్ చేయాలి. ఫాదర్ షుడ్ గివ్ ఇన్స్ట్రక్షన్, మదర్ షుడ్ టీచ్ ద చైల్డ్. తండ్రి ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలి, తల్లి బోధ చేయాలి. అలా చేస్తే మన పిల్లల్ని రైట్ వేలో పెంచిన వాళ్ళు అవుతాం. మన పిల్లలు రైట్ వేలో వెళ్తారు. అది దేవుని యొక్క వాగ్దానం కాబట్టి తప్పకుండా మన పిల్లలు రైట్ వేలో ఎదిగి మనకి సంతోషపడేటువంటి పిల్లలుగా, నేను నా బిడ్డను మంచిగా పెంచుకున్నాను, నా పిల్లలు మంచిగా పెంచుకున్నాను, ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నటువంటి ఆత్మ సంతృప్తితో మనం కన్నులు మోయవచ్చు ఈ లోకంలో. లేకపోతే హెడేక్తో లైఫ్ లాంగ్ చస్తూ బతకాల్సిన పరిస్థితి వస్తుంది. సో చాయిస్ ఈస్ యువర్స్, బట్ గాడ్ రికమెండ్స్. దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే, ఫాదర్ యు డూ యువర్ జాబ్, మదర్ యు డూ యువర్ జాబ్. ఫాదర్ మదర్ యు బోత్ వర్క్ టుగెదర్ యాజ్ ఎ టీమ్. భర్తలారా, తండ్రులారా, భార్యలారా, తల్లులారా, మీరిద్దరూ మీ బిడ్డలకు అవసరం. మీరిద్దరు కలిసి జట్టుగా పనిచేయండి. నువ్వు పోషించాల్సిన పాత్ర నువ్వు పోషించు, నీ భార్య పోషించాల్సిన పాత్ర ఆమె పోషించాలి. అప్పుడే బిడ్డకి, ఆ చైల్డ్కి పర్ఫెక్ట్గా, సంపూర్ణంగా అంది ఆ బిడ్డ చక్కగా ఎదుగుతాడు. సో మే గాడ్ హెల్ప్ us టు డూ దిస్ జాబ్ ఫెయిత్ఫుల్లీ. దేవుడు మనకి చెప్తున్నటువంటి ఈ పని నమ్మకంగా చేయనట్లు ప్రభు మనకి సహాయం చేయనుగాక. ఈ విషయాలు విన్నప్పుడు మీరు బాధ కలుగుతుందేమో, దుఃఖం కలుగుతుందేమో. ఇప్పటికైనా మించిపోయింది. రిపెంట్, పశ్చాత్తాపడదాం, మారు మనసు పొందుదాం, మన బాధ్యతని గుర్తిద్దాం, మన రోల్స్ని గుర్తిద్దాం, మన పాత్రలు ఏంటో మనం చక్కగా పోషిద్దాం, మన బిడ్డలకి మంచి తల్లిదండ్రులుగా మిగిలిపోదాం. ప్రభు మనకి సహాయము చేయనుగాక. యేసయ్య నామం మహింపరచబడునుగాక. ఆమేన్.